ప్రైజ్ ది లార్డ్ అందరికీ వెల్కమ్ టు సిపిఎఫ్ మీడియా. నేను మీ అభినయ్ దర్శన్. 2 రోజుల క్రితం పాస్టర్ అమ్మతేజ గారిని పాలకొల్లు స్థానిక సంఘ కాపరులు ఏ విధముగా అవమానపరిచి అక్కడి నుంచి సువార్త సభ ఏర్పాటు చేస్తుంటే దాన్ని ఆటంకపరిచారో మీరందరూ క్లియర్గా చూశారు. నేను ఈరోజు ఉదయం ఒక వీడియో చేశాను, మాట్లాడాను, చాలా వివరంగా మాట్లాడాను. అయితే ఆ వీడియో చేసిన తర్వాత అమ్మతేజ గారితో నేను మాట్లాడడం జరిగింది. అమ్మతేజ గారు నాకు ఫోన్ చేశారు, చాలా విషయాలు ఆయన షేర్ చేసుకున్నారు. నాకు ఆల్రెడీ అక్కడ మీటింగ్ ఆపిన విషయాన్ని వినగానే, ఆ దృశ్యాలు కొన్ని చూడగానే చాలా వేదన కలిగింది, చాలా బాధేసింది. ఎంత బాధేసిందంటే అసలు వీళ్ళు సేవకులేనా, వీళ్ళు క్రీస్తు ప్రభువులు వారిని వెంబడిస్తున్నటువంటి వారేనా, మతోన్మాదులా అన్నటువంటి సందేహం కూడా నాకు వచ్చింది. అసలు ఈ రోజుల్లో సేవా క్రమం చాలా మారిపోతూ వస్తుంది, కమర్షియల్ అయిపోతుంది సేవా విధానం. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు మతోన్మాదులు, అన్య ప్రజలు వాళ్ళంతా కలిసి స్వార్థికుల మీద, సేవకుల మీద దండెత్తి సేవను ఆపే ప్రయత్నం, శతవిధాలుగా ప్రయత్నం చేస్తూ సేవకులు అవమానపరుస్తూ, సేవకుల స్వార్థను ఆపేస్తూ, మా ఊరికి రావద్దు, మా గ్రామాలకు రావద్దు, మా ఇళ్ళకు రావద్దు, మీరెవర్రా మా దగ్గరకు వచ్చి స్వార్థను చెప్పడానికి అని ఒకవైపు వాళ్ళు గొలం విప్పి పోట్లాడుతుంటే, ఈరోజు సేవకుడే అడ్డుపడుతున్నటువంటి దౌర్భాగ్యపు స్థితి మనం చూస్తున్నాం. ఇది ఆరంభమని చెప్పాలి. ఇక వీళ్ళని చూసి మరొకడు వాత పెట్టుకున్న గ్యారెంటీ లేదు. ఖచ్చితంగా ఒకడు వాత పెట్టుకుంటాడు. ఈ ప్రాంతంలో జరుగుతుంటే ఇంకో ప్రాంతంలో జరగదన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే వీళ్ళకు కలిగినటువంటి ఆ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఇంకొకరికి కూడా కలుగుతుంది. ఇంకొకరు స్వార్థ సభ పెట్టడానికి ఏ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారో, ఏ జాన్ వెస్లీ గారో, ఏ రాజ్ ప్రకాష్ పాల్ గారో వీళ్ళు కూడా స్వార్థ సభలు ఏర్పాటు చేస్తుంటారు ఆయా ప్రాంతాల్లో. ఇప్పుడు వీళ్ళని కూడా ఆపే ప్రయత్నం చేస్తారు. వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ పాలకొల్లు స్థానిక సంఘ కాపరులు ఎవరైతే ఈ మీటింగ్ని ఆపిన పర్టికులర్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, నేను స్థానిక సంఘ కాపరులు, పాలకొల్లు పాస్టర్లందరినీ అనటం లేదు, ఎవరైతే ఈ మీటింగ్ని ఆపటానికి ప్రయత్నం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అమ్మతేజ పాస్టర్ గారిని, ఒక సేవకుడు, సువార్థికుడు, క్రీస్తు ప్రేమని వెదజల్లేటువంటి ఒక మా జత పని వాడన్న ఇంకిత జ్ఞానం, కామన్ సెన్స్, విఘ్నత లేకుండా ఆ సేవకుడిని 2.5 గంటల పాటు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారంటే మీరు ఏ స్థాయికి దిగజారారు? మిమ్మల్ని చూసి మిగిలిన సేవకులు, మిగిలిన ప్రాంతాల్లో ఉన్నటువంటి, మిగిలిన గ్రామాల్లో, మండలాల్లో, పట్టణాల్లో ఉన్నటువంటి సేవకులు ఏం నేర్చుకోవాలి? ఏం నేర్పించాలనుకుంటున్నారు మీరు క్రైస్తవ సమాజానికి? మీ సంఘాల్లో మీ విశ్వాసులు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి? ఉమ్మేస్తున్నారు సార్ క్రైస్తవ సమాజమే. పాలకొల్లు స్థానిక సంఘ కాపురులు కొంతమంది ఎవరైతే ఈ పనికి మాలిన పనికి పాల్పడ్డారో వాళ్ళ మీద ఉమ్ముతున్నారు. ఎవరు? క్రైస్తవులే. ఒక సేవకుడు, అట్లీస్ట్ ఒక నూతనంగా రక్షింపబడ్డ క్రైస్తవుడు కూడా చేయలేనటువంటి అంత దౌర్భాగ్యపు పనికి మాలిన పనిని మీరు చేశారు. మీరు స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఎవరికి? ఇంకొంతమంది పాస్టర్లు. కరే మీ ప్రాంతాల్లోకి ఎవరైనా బైబిల్ పట్టుకుని సువార్త ప్రకటిస్తాం, సభలు పెడతాం, ఫంక్షన్ హాల్స్లో మేము మీటింగ్స్ ఏర్పాటు చేస్తాం, నెలకొకసారో సంవత్సరానికి ఒకసారి వచ్చి వెళ్తామంటే మీరు వాళ్ళని వెల్కమ్ చేయొద్దు, వాళ్ళని ఆహ్వానించొద్దు, అది తప్పు అని పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కేసు పెట్టండి. ప్రభుత్వం వాళ్ళు ఎలాగో రెడీగా ఉంటారు, వీళ్ళల్లో వీళ్ళే కొట్టుకు చస్తున్నారని చెప్పి వాళ్ళు సిద్ధంగా ఉంటారు అని మీరు కొత్త పద్ధతి నేర్పిస్తున్నారు నేటి తరపు క్రైస్తవ సమాజానికి. ఐ ఫీల్ షై. ఇది సిగ్గుచేటు అంట నేను. సిగ్గుచేటు ఇది. ఈరోజు క్రైస్తవ సమాజానికి ఇది సిగ్గుచేటు, అవమానకరం. క్రైస్తవుని విలువ దిగజారిపోతుంది. ఏ స్థాయికి దిగజారిపోతుంది తెలుసా క్రైస్తవ్యం? ఇది రైట్ అనుకుంటున్నారు మీరు. ఇంకొంతమంది సిగ్గు లేకుండా ఈ అంశానికి సపోర్ట్ చేస్తున్నారు. కరెక్టే, అమ్మతేజ గారిని ఆపటం కరెక్టే. అరే మీరు ఆపింది అమ్మతేజ గారిని కాదు సార్, మీరు ఆపింది దేవుని సువార్త పనిని, దేవుని పనిని ఆపారు మీరు. అమ్మతేజ గారు నాకు ఒక ఆడియో పంపించారు. అంటే మీటింగ్ రోజు ముందు రాత్రి దాదాపుగా 10, 10:30, 11 ఆ టైంలో జరిగినటువంటి సంభాషణ, ఫోన్ కాల్లో జరిగిన సంభాషణ. మీరు రండి మాట్లాడుకుందాం సార్,
అంటుంటే ఈ టైంలో ఎందుకులేండి, ఆయన ఈ టైంలో మీరు చెప్పడం ఏంటి మీటింగ్ ఆపేయమని అని ఆయన మాట్లాడుతున్నాడు, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ సంభాషణ విన్న తర్వాత నిజంగా నాకు చాలా బాధేసింది. ఆ సంభాషణ మీరు వినండి, మీరు వినాల్సిందే, ఎవరి తప్పో మీకు అర్థమవుతుంది. చిన్న పిల్లాడిలాగా ఆయన 2 చేతులు జోడించి అమ్మతేజ గారు బతిమాలుకుంటున్నారు, సార్ ఈ ఒక్క మీటింగ్ జరగనివ్వండి సార్, ఇంకా నెక్స్ట్ నుంచి మీ ప్రాంతంలో మేము మీటింగ్ పెట్టం, మీరన్నట్టే మేము రాము పాలకొల్లుకి, ఈ ఒక్కసారి జరగనివ్వండి. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా ప్రయాసపడ్డాం, మేము చాలా ప్రార్థన చేశాం. రేపు తెల్లారి మీటింగ్ అంటే ఇప్పటికిప్పుడు మీటింగ్ ఆపడం నేను ప్రజలకు ఏం చెప్పుకోవాలి, అది అవమానకరం కదా దేవుని నామానికి అని చాలా ప్రాధాయపడుతున్నాడు. వీళ్ళు ఎవరైతే ఫోన్ చేశారు, కాల్ చేసి ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ కాన్వర్జేషన్లో ఉన్న వాళ్ళని, వాళ్ళ స్వభావం, వాళ్ళ బుద్ధి ఒకసారి మీరు వినండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడే ఉన్నారండి, నేను ఇక్కడికి వచ్చాను దగ్గరికి. ఓకే, మీరు వస్తారా మాట్లాడదామండి? ఇప్పుడు అక్కడికి వచ్చి ఇంత టైం ఎందుకండి? 10 అవుతుంది నైట్ టైము. అవునండి, 10 గంటలకు ఏం మాట్లాడతామండి నైట్? మరి ఎప్పుడు మాట్లాడతారు? రేపు మాట్లాడతానండి. ఇప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందా? నైట్ కదండి, నైట్ దేనికండి? సరే అడిగిలో ఏం కాదు, మనం కరెక్టే అండి, నైట్ కరెక్ట్ కాదండి మాట్లాడడము. సరే అయితే ఓకే అండి. అయితే మరి మీరు రేపు పొద్దున అయితే ప్రార్థన పెట్టడం అయితే కుదరదండి, ప్రార్థన పెట్టడానికి అయితే అవకాశం లేదు. దానికోసం చెప్పినప్పుడు మళ్ళీ ఒకసారి అందరితో నేను ఇప్పుడు మాట్లాడాను, మీ స్పీకర్ పెట్టి నేను అందరూ ఎక్కడే ఉన్నారు, మీరు ఏమైనా మాట్లాడితే మాట్లాడారు. చూడండి, నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, నేను 300 కిలోమీటర్ల నుంచి వచ్చాను. సో అంతా పబ్లిసిటీ చేశాను. సో రేపు జనాలు వస్తారు. సో నేను ఇప్పుడు మీరు ఒక 3 రోజుల ముందు 4 రోజుల ముందు నాకు ఏదైనా చెప్పినా సరే, నేను వెనక్కి తగ్గిపోయి నేను రావట్లేదండి ఇలా అని నేను చెప్పేసేవాడిని. మీరు ఇప్పటికిప్పుడు వచ్చి సో మీటింగ్ ఆపేసేయండి అని చెప్పేసేస్తే ఇక మీరు ఆత్మ పరిశీలన చేసేసుకోవాలి. సో నన్ను ఇబ్బంది పెడితే మీరు అంటే మీకు కరెక్ట్ అనిపిస్తుందండి? ఒక్కసారి ఆలోచించండి. మీ మాట చొప్పున నేను నెక్స్ట్ మంత్ నుంచి ఆపేస్తానంటున్నాను కదా. సో ఇప్పుడు రేపు జనాలు వస్తే వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సమాధానం చెప్తారండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. అవునండి, ఇప్పుడు అది కాదండి, వినండి పాస్టర్ గారు వినండి. ఇప్పుడు రేపు నేను అక్కడికి వస్తాను, సో మీరు వస్తారు, మాట పెరుగుతుంది. వాళ్ళు వీళ్ళు వచ్చి వీడియోలు తీసుకోవడము, క్రైస్తవులు కొట్టుకుంటున్నారని చెప్పేసి ఎందుకండి ఇదంతా? అందుకని అండి ఇప్పుడు తెలిసిన తర్వాత అవునండి, ఇప్పుడు నేనేమంటున్నాను సార్ ఇప్పుడు మీరు ప్రెసిడెంట్ గారు అంటున్నారు. ఇప్పుడు మీకున్న సేవా అనుభవం నాకు లేదు, ఎందుకంటే నాకు 30 సంవత్సరాలు, మీ కొడుకు లాంటి వయసు నాది. సో నేనేమంటున్నానంటే ఇప్పటికిప్పుడు బంద్ చేసుకోవడం అంటే అది కుదురుతుందండి? ఒక్కసారి ఆలోచించండి. మీరు ప్రెసిడెంట్గా సార్ పాస్టర్ గారు వినండి. ఇప్పటికిప్పుడు ఆఫ్ చేయమనడం అనేది అది ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు నాకు చెప్తున్నారు కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి నేను పెట్టను. ఎందుకంటే మీరంటే గౌరవం నాకు, సేవకులంటే నాకు అభిమానం. కాబట్టి మిమ్మల్ని నేను అంతా రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి 2 చేతులు ఎత్తి బ్రతిమలాడుతున్నాను, దయచేసి. ఎందుకంటే నేను పాలకొల్లో పెడితే ఇటువంటిది ఉంటుందని మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మీరు విలేజ్ లో పాంప్లెట్లు పంచారు. ఎవరు అసలు మీరు టౌన్ లో పంచుంటే సార్ వినండి గత వారంలోనే మేము ఖచ్చితంగా సార్ వినండి సార్, అలాంటి ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? నాకు అర్థం కాదు. ఇప్పుడు అంజూరపు చెట్టు ఆయన పెడుతున్నారు, చిక్క మిస్సాక్ గారు పెడుతున్నారు, ఆ ఎబినేజర్ గారు పెడుతున్నారు, వీళ్ళందరూ పెడుతున్న విషయం నాకు తెలియదా సార్? సిటీలో పంచితే ఇట్లా అవుతుంది అని చెప్పేసి అనడం ఏంటి సార్? మీటింగ్ జరిగితే మాత్రం మీరు అన్నట్టు ఇది గందరగోళం అవుతుంది కాబట్టి మీరు ఆపేయండి. సార్ కొడతారా సార్, చంపుతారా సార్? మరి గందరగోళం అంటే ఏంటి సార్? మీరే చెప్పారు కదా, మీడియాలో వస్తారు, అది అండి నేను ఏమని చెప్తున్నాను, దేవుని ప్రేమ అండి. మనం సహోదరులంగా ఉండాలి, మనం ఫైట్ చేయాలి. మనము ఫైట్ చేయాల్సింది మనోళ్ళ మీద, మనోళ్ళం కాదు సార్. ఇప్పుడు చర్చిలు కూలగొట్టినప్పుడు సార్ అదే సార్, ఇప్పుడు నేనేమంటున్నానంటే హలో సార్, ఇప్పటికిప్పుడు సార్
రేపు కాకపోతే ఇంకోసారి మీరు పెట్టుకోవడానికి అవకాశం ఉంటది, కానీ మీరు ఇప్పుడు రావట్లేదు కాబట్టి రేపు వదిలిపెట్టుకోండి. సార్ వినండి సార్, నేను మీ ఇంటికి వస్తానని చెప్పాను సార్. నేను సార్ మీరు వినండి, మొత్తం 3 మండలాలు పాస్టర్లు ఫెలోషిప్స్ వినండి సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు అక్కడి ఒకే మాట మీద ఉన్నామండి సార్ వద్దనే అనుకుంటున్నాం మేము. నేను అది కాదండి, నేను అనేది అలా కాదు. మీరు ఎక్కడైనా పిలవండి, అక్కడ తప్ప ఎక్కడికైనా పిలవండి సార్, నేను వస్తాను. మిమ్మల్ని అందరినీ నేను గౌరవిస్తాను. నేనేం గొప్పవాడిని కాదు సార్, 2 చేతులెత్తి నమస్కరిస్తున్నా. నేను ఎన్నో కష్టాలు పడి ఈ స్థితికి వచ్చాను. అక్కడ ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఇలా చేస్తా ఉంటే 300 కిలోమీటర్లు వచ్చిన 30,000 కిలోమీటర్ల నుంచి వచ్చిన ఇక్కడ ప్రార్థన పెట్టడానికి అయితే అవకాశం 100కి 200% లేదు. వీళ్ళ కాన్వర్జేషన్ విన్నారు కదా. ఎలాగైనా సరే ఈ మీటింగ్ ఆపాలి. వీళ్ళ కాన్సెప్ట్ అదే. ఎవరు? పాస్టర్లు. అక్కడ 3 మండలాల పాస్టర్ ఫెలోషిప్స్ గుమికూడి గ్రూపుగా ఉండి అమ్మతేజ గారికి ఫోన్ చేసి రాత్రి 10-10:30 టైంలో, తెల్లారి మీటింగ్ నైట్ 10-10:30 టైంలో మీరు రండి మాట్లాడదాం అంటుంటే, పాపం ఆయన ఆ పాస్టర్స్ ఎంతమంది ఉన్నారో ఏమో తెలీదు, అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏమో తెలీదు. ఈ టైంలో ఎందుకులేండి, రేపు మీటింగ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం సార్ అంటే, లేదు మీరు రేపు మీటింగ్ పెట్టడానికి కుదరదు. ఎవరంటారన్నమాట? ఆ వాయిస్ వింటుంటే, ఆ వాయిస్ కాల్ వింటుంటే నాకు సిగ్గేస్తుంది నిజంగా. అసలు అవతల మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాస్టర్లేనా అని. ఈయన బతిమాలుకుంటున్నాడు. సార్ రేపు ఒక్కరోజు జరగనివ్వండి సార్, అక్కడ గందరగోళం అవుతుంది సార్, అక్కడ మీడియా వాళ్ళు వస్తారు, ఇష్యూ అవుతుంది, దేవుని నామానికి అవమానకరం సార్, అది దేవుని ప్రేమను బట్టి మీకు 2 చేతులు జోడించి అడుగుతున్నాను సార్, రేపు ఒక్కరోజు జరగనివ్వండి, ఇంకెప్పుడు నేను అక్కడ మీటింగ్ పెట్టను, నేను రాను, ఇంకా పాలకొల్లు ప్రాంతంలో సభ పెట్టను నేను అని ప్రాధేయపడుతుంటే, కనీసం మినిమం హ్యుమానిటీ, మినిమం కర్టసీ లేకుండా వాళ్ళు గ్రూప్గా కూడా, లేదు మేము నిర్ణయం చేసుకున్నాం, మీరు 300 కిలోమీటర్ల నుంచి వచ్చినా 30 కిలోమీటర్ల నుంచి వచ్చినా సరే రేపు ఇక్కడ మీటింగ్ జరగడానికి వీలు లేదు. మతోన్మాదులు నయం సార్ మీకంటే మతోన్మాదులు చాలా బెటర్. జాలి దయ ఉంటుంది వాళ్ళకి. మీకంటే అన్యులు చాలా బెటర్. మీకంటే క్రైస్తవేతరులు చాలా మేలు. గుండెల మీద చేసుకొని చెప్తున్నా. మీ మాటలు విన్న తర్వాత మీరు పాస్టర్లు కాదు కదా, కనీసం క్రీస్తు రక్తంలో కూడా కడగబడలేదు అన్నాక డౌట్ వస్తుంది. ఒక క్రైస్తవుడు ఇలా చేస్తాడా? ఒక క్రైస్తవుడు ఇంత స్థితికి, ఇంత నీచానికి దిగజారుతాడా? మీ కొడుకు లాంటి సార్, నా వయసు 30 సంవత్సరాలే సార్, మీ పెద్దవాళ్ళు, ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వండి సార్, నేను నీకు నెక్స్ట్ మీటింగ్ పెట్టను సార్, మీ ఊర్లో చాలా ప్రయాసపడ్డాను, చాలా ఖర్చు పెట్టుకున్నాం, రేపు వచ్చే జనానికి నేను ఏం సమాధానం చెప్పుకోవాలి సార్ అంటే, మేము చెప్తాం సమాధానం అని మాట్లాడతారా మీరు? అరే మానవత్వం ఉందా సార్ మీకు? కాస్తైన జాలి దయ ఏమైనా ఉన్నాయా? మంచితనం ఎక్కడైనా కనపడుతుందా మీకు? మీరు ఆదివారాలు మైకులు పట్టుకొని స్టేజుల మీద, సంఘాల్లో, సంఘ సభ్యుల ముందర గలమెత్తి గట్టిగా గొంతు చింపుకొని క్రీస్తు కొరకు బ్రతుకుదాం, క్రీస్తు కొరకు చచ్చిపోతాం, అలా ఉందాం, ఇలా ఉందామని మీరా ముచ్చట్లు చెప్పేది? మీరా వాక్యాన్ని బోధించేది? మీ మాటలు క్రీస్తు కనపడుతున్నాడా? కనీసం మానవత్వం కనపడడం లేదు. మీరు క్రైస్తవులేంటి సార్? పాస్టర్లు పక్కన పెడితే పాస్టర్ ఫెలోషిప్స్ అంటే, మరలా పాస్టర్ ఫెలోషిప్స్. సిగ్గుండక్కర్లేదా? ఇంత నీచాన్ని కొడిగట్టుకుంటారా? మరి మీ వెనక ఎవడున్నాడో మాకు తెలియదు. ఇది చాలా తప్పు. నేను తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాను. సాటి క్రైస్తవుడిగా, సాటి సేవకుడిగా, జత పనివాడిగా దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. మీరు క్షమాపణ చెప్పాలి. దేవుని క్షమాపణ అడగండి. మీరు చేసింది 100కి 100 పాళ్ళు తప్పు. ఆ 4 నిమిషాల ఆడియోలో నాకు స్పష్టంగా ఎలాంటి పొరపాటు కూడా అమ్మతేజ గారిది లేదని అర్థమైంది. ఈరోజు వచ్చి మాట్లాడితే మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీటింగ్ పెట్టుకోనికి అవకాశం ఉంటుంది, లేదంటే ఇంకెప్పటికీ మీరు ఇక్కడికి రాలేరని భయపడతారా? మీరు పాస్టర్లా, రౌడీలా? మీరు పాస్టర్లా, గుండాలా? ఎవరు సార్ మీకు పాస్టర్ ట్రైనింగ్ ఇచ్చింది? ఎవరు సార్ మీకు బైబిల్ బోధించింది? ఎవరు సార్ మీ సంఘాల్లో మీ వాక్యాలు వింటుంది? నాకు అర్థం కావట్లా. ఇంత నీచానికి దిగజారి మాట్లాడుతున్న మీరు సేవకులు, కర్మ సార్. ఏం చేస్తాం? దేవుడు నేరుగా వచ్చి దిగి వచ్చి మీ కాలరు పట్టుకొని ప్రశ్నించాడు కదా. ఇప్పుడు
అందుకు మీ ధైర్యం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, డేట్ రాసి పెట్టుకోండి. రేపు చచ్చి దేవుడు ముందు తీర్పులు నిలబడిన తర్వాత ప్రతి ఒక్కడు ఎవడైతే ఈ మీటింగ్ని ఆపడానికి కారకుడయ్యాడో ప్రతి ఒక్క పాస్టర్గా పిలువబడి మీరు దేవుని ఎదుట తీర్పులో నిలబడి లెక్క చెప్పాల్సిందే. యు ఆర్ ఆన్సరబుల్, యు ఆర్ అకౌంటబుల్. బతిమాలుకుంటున్నాడు, కాళ్ళు పట్టుకుంటాను సార్, దయచేసి ఈసారికి వదిలేయండి, ఈసారికి ఒక్కసారికి అవకాశం ఇవ్వండి. 300 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాను సార్ నేనని ఆయన ప్రాధేయపడుతుంటే కనీసం జాలి కలగలా మీకు? అరే అదేదో ఆవు పులి కథ ఉంటుందే, పులి ఆవును చంపడానికి వస్తే ఆవు ఇంటికెళ్ళేసి నా దూడ ఎదురు చూస్తుంది, నా బిడ్డ పాలిచ్చేసి మరలా తిరిగి వస్తాను, ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వంటే పులి అయినా సరే ఆవుని దయాజాలు చూపించి వదిలేస్తే ఆవు ఇంటికెళ్ళి మరలా తిరిగి వస్తే పులి జాలితో వెళ్ళిపోతుంది సార్. ఆ కథలో నీతి ఏంటో తెలుసా? మృగమైనటువంటి పులి కూడా జాలి చూపించింది సాటి జంతువు మీద, సాటి పాస్టర్ మీద. సేవకులు పాస్టర్ల మీరు ఇంత ప్రాధేయపడుతుంటే, ఇంత ఆయన బతిమాలుకుంటుంటే జాలి చూపించలేదు చూడు. మీరు పాస్టర్లు, మీరు సేవకులు, మీరు బైబిల్ బోధిస్తారు, మీరు ఆదివారం అవ్వంగానే వాక్యాన్ని ప్రసంగిస్తారు, మీరు పాపం కోసం చెప్తారు, మీరు క్షమాపణ కోసం చెప్తారు, మీరు మంచితనం కోసం బోధిస్తారు. క్లాప్స్ కొట్టాలి సార్, సూపర్. నీతి మాట్లాడేవాడి జీవితంలో నీతి ఉండదు అంటే ఇదేనేమో. కనీసం మంచితనం కూడా లేని మీరు సేవకులు, మీ వాక్యాన్ని వినటానికి వచ్చేవాళ్ళు విశ్వాసులు. గుర్తుపెట్టుకోండి చెప్తున్నా, నేను అమ్మ తేజ గారికి ఫేవర్గా మాట్లాడట్లా, సేవకులకు ఫేవర్గా మాట్లాడుతున్నా. నేను దేవుని పనిని ఆపడం చాలా తప్పు, ఆ హక్కు మీకు లేదు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే 10 రోజుల ముందు ఆయనకు ఫోన్ చేసి చెప్పాలి, ఇక్కడ మీటింగ్ జరిపించొద్దు అని. మీకు ఏదైనా అంత ఇబ్బందిగా ఉంటే, ఆ మీటింగ్తో మీకు ఏదైనా ఎఫెక్ట్ ఉంటే 10 రోజుల ముందు, 20 రోజుల ముందు, నెల రోజుల ముందు ఫోన్ చేసి చెప్పాలా. రాత్రి ఫోన్ చేసి తెల్లారి మీటింగ్ పెట్టద్దంటారా? ఎంత అవమానపరచడం ఇది. యూ హ్యావ్ ప్రీప్లాన్డ్ ఇది అంతా కూడా. మతోన్మాదులు బెటర్ మీకంటే, గుర్తుపెట్టుకోండి, వాళ్ళకన్నా క్షమాపణ ఉంటుంది, మీకు ఉండదు. క్రీస్తు విరోధులు బెటర్ మీకంటే, వాళ్ళు సూటిగా నేరుగా సువార్త నాపుతున్నారు. పాస్టర్ల ముసుగులో మీరు చేస్తున్నదేంటి? క్రీస్తుకు వ్యతిరేకమైన పని చేసి ఈరోజు క్రైస్తవ సమాజం అంతా ఉమ్ముతుంటే ఉమ్ములో కొట్టుకొని పోతారు మీరు. ఇంతకంటే నేనేం దిగజారి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. కానీ లెక్క చెప్పాలి, గుర్తుపెట్టుకోండి, లెక్క చెప్పాలి. దేవుని ఉగ్రత ఎవరెవరైతే ఈ మీటింగ్ ఆపటానికి కారకులయ్యారో దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి రాబోతుంది. ఒక సేవకుడిగా నేను చెప్తున్నా, దేవుని ఉగ్రతకి మీరు గురవుతారు. డెఫినెట్లీ యు విల్ సీ ద యాంగర్ ఆఫ్ ద లార్డ్. దేవుని కోపం ఎలా ఉంటుందో, దేవుని పనిని ఆపితే దేవుడు ఎలా సమాధానం ఇస్తాడో మీరు చూస్తారు. ఇది తప్పకుండా మీరు అనుభవిస్తారు. ఈ పనిష్మెంట్ మీరు అనుభవిస్తారు. పశ్చాత్తాపపడే రోజు వస్తుంది, దగ్గరలోనే ఉంది. పశ్చాత్తాపడే రోజు అతి దగ్గరలోనే ఉంది. పశ్చాత్తాపడతారు. అనవసరంగా ఆ రోజు దేవుని పనిని ఆపామే. మీరు ఆపింది అమ్మతేజ గారిని కాదు, మీరు ఆపింది దేవుని పనిని. సరే, మీకు అభ్యంతరంగా ఉంటే ఆపటానికి 100 రకాలుగా ఆపచ్చు సార్. ఇంత అవమానపరిచి మీడియాకెక్కి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు మీరు సేవకుడిని. ఏం నేరం చేశాడైనా? ఏం ద్రోహం చేశాడైనా? ఏ సంఘాలను కూడుస్తున్నాడైనా? ఏ సంఘం కడతానన్నాడైనా? చెప్పండి. ఆన్సర్లు ఉండవు మీ దగ్గర. మరలా చెప్తున్నా, మీరు క్రీస్తు ముసుగులో ఉన్న మతోన్మాదులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, మీరు క్రీస్తు ముసుగు తగిలించుకొని తెల్ల బట్టలు వేసుకుని చేతుల బైబిల్ పట్టుకొని సంఘాలు కట్టుకొని సంఘాల మీద పడి పీడించుకొని తింటున్నటువంటి అపవాది బిడ్డలు మీరు. ఇంతకు మించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరే పశ్చాత్తాపపడే రోజు వస్తుంది. మిమ్మల్ని దేవుడు క్షమించాలని నేను ప్రార్థన చేస్తా. ఇంతకు మించి నేనేం చేయలేదు. తప్పు తెలుసుకొని ఇప్పటికైనా మోకాలు వేసి దేవుని క్షమాపణ అడగండి. ఆయన ఉగ్రత మీ మీదికి రాకముందే, ఆయన శాపం మీ కుటుంబాల మీదికి, మీ సంఘాల మీదికి రాకముందే రిపెంట్ అండ్ రియలైజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో ఆయన ముందు మోకరిల్లండి.
అప్పటికైనా దేవుడు కరుణిస్తే, క్షమిస్తే ఆయన ఉగ్రతను చూడకుండా తప్పించుకుంటారు. గాడ్ బ్లెస్ యూ.